ఖతర్నాక్ వార్తలు తయారుగా ఉన్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. చంద్రబాబు ఇంటికి పోయిన షర్మిల రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పిందట యాదిలా. ఊర్లకు పోనికే జనాల తండ్లాట, 2 రాష్ట్రాలలో రోడ్లన్నీ రద్దయినట. ఒకటే దెబ్బల చేస్తదట రైతు రుణమాఫీ, ఆదుకుంటారట బ్యాంకు ఖాతాలో వేసి. హరీష్ రావు సార్ ఆడిండు వాలీబాలు, ఆటో వాళ్ళ కోసం చేస్తాడట అసెంబ్లీల వారు. భర్త ఎమ్మటి నీడ లెక్క నడిచింది, ఆడోళ్ళ మెడల బంగారం దోషింది. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక ప్రచారంలు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటా పోతాంది కదా. ఇక దాంట్లోనే భాగంగా రైతులకు శుభవార్త చెప్పనీకే సమయం కోసం చూస్తుందంటనుల్లా కాంగ్రెస్ సర్కారు. ఇక ప్రచారంలో మాట ఇచ్చింది కదా, అధికారంలోకి వచ్చినాక రైతు రుణమాఫీ చేస్తామని. ఇప్పుడు దాని మీద సర్కారు నజరేసి ఒక నిర్ణయానికి వస్తాందట. ఇక అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారు చెప్పినట్టు ఒకటే దెబ్బల రైతు రుణమాఫీ చేయాలని అనుకుంటా రైతుల తరఫున బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చే పని పెట్టుకొని తర్వాత విడతల లెక్కన బ్యాంకులకు ఇస్తారట. అయితే 2023 డిసెంబర్ 7కు ముందు 2 లక్షల లోపు రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే ఈ రుణమాఫీ ఉంటదటనుల్లా. అయితే రైతులకు మాత్రం ఒకటేసారి రుణమాఫీ చేస్తామని, అట్లనే కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు డబ్బులు ఇయ్యనీకే చూస్తుందట సర్కారు. ఇక మన 2 తెలుగు రాష్ట్రాలల్లా పండగలంటే కథం ఆ లెక్క వేరే లెవెల్ ఉంటుంది కదా. తెలంగాణలో దసరా పెద్ద పండగ అయితే ఆంధ్రోళ్లకు సంక్రాంతి పెద్ద పండగ. అయితే ఇప్పుడు ఓ 4 రోజులు ఎంజాయ్ చేసి వద్దాము అని ఇంటి బాట పట్టిన వాళ్ళకు సుక్కలు కనబడుతున్నాయటనుల్లా. అరే ఎక్కడిది? హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా గానీ గంటల కమాను ట్రాఫిక్ జాముల్లా సంక్రాంతికి ఇంటికి పోయేటోళ్ళు దొరికినట్టు పట్టుకొని ఊర్ల వాట పట్టిరు కదా. ఇక దానికోసం సడక్లన్నీ సుక్కలు చూపెడుతున్నాయి ఊళ్ళ జనాలకు. మరి తెలుగు రాష్ట్రాలల్లా సంక్రాంతి పండగకున్న క్రేజ్ అటువంటిది. మరి ప్రపంచంలో ఎక్కడున్న తెలుగోళ్ళైనా ఈ పండగ ఖచ్చితంగా ఊర్లకు రావాల్సిందేనాయే. అది ఎప్పటికాంచో ఉన్న పద్ధతేనాయే. మరి 4 రోజులు ఆంధ్రాల సంక్రాంతిని మస్తు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అందరూ ఒకటేసారి గిట్లా ఊర్ల బాట పట్టేసరికి ఎన్ని ట్రైన్లు సాల్తలేవు, ఆర్టీసీ వేసిన బస్సులు కూడా సాల్తలేవు. మరి దానికి తోడు అమ్మలక్కలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఒకటి ఉండుతోని ఏ బస్సు చూసినా ఏ ట్రైన్ చూసినా యాలాడబడి మరి పోతుర్రు జనాలు. వీటిని నమ్ముకుంటే పని కాదు అనుకున్నోళ్ళు ఇట్లా సొంత కార్లు ఉన్నోళ్ళు సొంత కార్లల్లో 2-3 కలిసి నా పరిన్ని పైసలేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ కార్లు బుక్ చేసుకొని ఇట్లా పోతుర్రు. దీంతోని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టోల్ గేట్లన్నీ ట్రాఫిక్లతోని నిండి కిలోమీటర్ల కమాను ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాదు విజయవాడ హైవే మీద ఉన్న పతంగి టోల్ ప్లాజా, అట్లనే కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ కాడ, ఆంధ్రాలున్న జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా కాడ గిట్లా ఒకటేంది అన్ని దిక్కులా గిట్లనే అన్ని రోడ్లు గిట్లనే బగ్గ ట్రాఫిక్ జామ్ అయ్యి 4-5 గంటలు టైం పడుతుందట. మరి మేము హైదరాబాద్ నుంచి రావులపాలెంకి సంక్రాంతి సంబరాలు చూడడం కోసము ఆంధ్రాకి ఒక 5 ఫ్యామిలీతోటి మేము మా సొంత వాహనాల్లోకి మార్నింగ్ 5 గంటలకు స్టార్ట్ అయిన నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ప్రతి టోల్ ప్లాజా దగ్గర కూడా విపరీతమైన రద్దీ ఉంది. ప్రతి టోల్ ప్లాజాను క్రాస్ చేయాలంటే 10 to 15 minutes కంటే ఎక్కువనే పడుతుంది. ఇక్కడ మేము 5 గంటలకు స్టార్ట్ అయితే ఇక్కడికి రావడానికి భీమవరం సంక్రాంతికి హైదరాబాద్ భీమవరం వెళ్తున్నాం. వాహనాలు 4 కిలోమీటర్ల దాకా వాహనాలే ఉన్నాయి. సంక్రాంతి అంటే భీమవరం సంక్రాంతి కోడిపందాలు భీమవరం. ఇక ఇట్లా లాభం లేదు అని బండ్ల మీద సుత ఇండ్లకు పయనమైతే ఇంకొంతమంది గిట్లా స్పోర్ట్స్ బైక్ల మీద రైడింగ్ ఎంజాయ్ చేసుకుంటా ఊర్లోకి పోతుర్రు. కైకలూరు సంక్రాంతి సందర్భంగా వెళ్తున్నాం. టోల్ గేట్ల దగ్గర ఎట్లా ఉందండి? ట్రాఫిక్ చాలానే. ఇక సామాన్య జనాలే కాదుల్లో ఇట్లా సినిమా హీరోలకు సుత తప్పలేదు ట్రాఫిక్ తిప్పలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలున్న కీసర టోల్ ప్లాజా కాడ హీరో సంపూర్ణేష్ బాబు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడు.
టోల్గేట్ల కాడ ట్రాఫిక్ జామ్ ఫోటోలు వీడియోలు వార్తలు ఇప్పుడు సోషల్ మీడియంలా గట్టిగానే చక్కర్లు కొడుతుంటే మీరు ఈ రోడ్లను పట్టుకొని మీరు సంక్రాంతికి పోవాలి అనుకుంటే మీరు పోయేటిది సంక్రాంతి ఒడిచినాకనే అని కామెంట్లు పెడుతుర్రు. అయితే ఇప్పుడు అందరూ ఊరి బాట పట్టేసరికి హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా అయినాయి ఉల్లా. ఇక వైఎస్ఆర్ బిడ్డ షర్మిల మేడం కొడుకు పెండ్లి ముంగటేసుకొని అందరికి పెండ్లి కారట్టిచ్చే పని పెట్టుకొని రోజు మస్తు బిజీలా తిరుక్కుంటా మొన్న అన్న జగన్ని కలిసిన మేడం ఇవాళ ఎవరింటికి పోయిందో చూడుర్రి. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లా కలిపిన మేడం ఇప్పుడైతే కొడుకు రాజారెడ్డి పెళ్లి కారెట్లు పంచే పనిలా దేశమంతా తిరుగుతుంది మేడం. ఆ మధ్య కాంగ్రెస్ నాయకుల కాంచి మొదలుపెట్టి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా మొన్న అన్న వైఎస్ జగన్ రెడ్డి దాకా వచ్చింది. ఇక ఇవాళ రాజశేఖర్ రెడ్డి చిన్నప్పటి దోస్తు టీడీపీ అధినేత చంద్రాల సారి ఇంటి గడప తొక్కి కొడుకు పెళ్లికి రావాలని చెప్పనీకే గిట్ల టీడీపీ కలర్ అయినా పసుపచ్చ చీర కట్టుకొని మరి పొయ్యి బొకే చేతిలో పెట్టి తర్వాత ఇగో గిట్ల పెళ్లి కారెట్ చేతిలో పెట్టి రమ్మని చెప్పింది మేడం. ఇనీషియల్ గా వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు, జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు. అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత మీడియాతోని మాట్లాడిన మేడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మనవడు రాజారెడ్డి పెళ్లికి అందరు రాజకీయ నాయకులను పిలిచినట్టే చంద్రబాబు గారిని సుతా పెళ్లికచ్చి వధూవరులను ఆశీర్వదించాలని చెప్పిన మేడం రాజశేఖర్ రెడ్డి గురించి చంద్రబాబు గారు గుర్తు చేసిన ముచ్చట్లు గిట్ల చెప్పుకొచ్చింది. ఇప్పుడు రాజకీయాలు అని జనంలా తిరుక్కుంటా మస్తు బిజీలో ఉండే నాయకుడు ఇన్ని రోజులు మంత్రిగుండి ఇప్పుడు మాజీ అయిన సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సారు ఒకటే తీర్లా ఆటలు ఆడుతుండుల్లా. ఎందుకో చూడుర్రి. గీడ బాల్ పట్టుకొని నిలబడ్డాడు ఎవరో గుర్తుపట్టిరు కదా, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఏంది ఖద్దరు బట్టలేసుకొని వాలీబాల్ ఆడనీకి వచ్చిండేంది అనుకోకుర్రి. సిద్దిపేట జిల్లాల ఆటో క్రెడిటోళ్లు పెట్టిన ఆటల పోటీలను షురూ చేయనీకి వచ్చిండు హరీష్ రావు సారు. ఇక వచ్చి ఉత్తగానే పోతే ఎట్లా అని గిట్ల బాల్ పట్టి అక్కడి ఆటో డ్రైవర్లతోని వాలీబాల్ ఆడనీకే చూసిండు సారు. కానీ ఒకసారి సుతా సార్ దగ్గరికి రాలేదు బాలు, కానీ ప్రతిసారి గిట్ల సారే స్ట్రైక్ చేసిండులా. కైట్ ఫెస్టివల్ సుత పాల్గొని పతంగులు ఎగరవేసిన హరీష్ రావు సారు తర్వాత మాట్లాడుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించింది, దేశం గర్వపడే క్రీడాకారులను తెలంగాణ దేశానికి అందించింది అని చెప్పిన సారు ఆటో వాళ్ళ సమస్యల గురించి గిట్ల మాట్లాడుకొచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు ఆటో కార్మికులను మొత్తం రోడ్డు మీద పడేసినట్టు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల పక్షాన ఆలోచించాలి. ఇలా కార్మికులు తమ యొక్క జీవనాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉచిత బస్సు మంచిదే, దాని ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు. ఆడోళ్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మంచిదే గాని ఆటో కార్మికుల పొట్టగొట్టొద్దని చెప్పిన సారు ఆటో కార్మికులకు ఏడాదికి 15,000 జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేసి అసెంబ్లీలో సుతా ఈ సమస్యకు న్యాయం జరిగేలా చర్చిస్తామని ఆటో కార్మికులకు హరీష్ రావు సారు హామీ ఇచ్చిండట. ఇక అయోధ్యలో కట్టే రాములోరి గుడి ఓపెనింగ్ కు టైం దగ్గరికి వస్తుంది కదా, మరి అక్కడికి తెలంగాణకెంచి పోవాలి అనుకునేటోళ్ళు ఇన్నొద్దులు ఎట్లా పోవాలనా అని సోచాయిస్తురులే. అయితే మీకోసం రైళ్ల శాఖ వాళ్ళు ఒక శుభవార్త చెప్పిర్రులా, చూడుర్రి అదేందో.
ఇక ఇప్పుడు ఎవలి నోట్లకెంచి ఇన్న గదే ముచ్చట. ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్యల కట్టే రాములోరి గుడి గురించి ఇప్పటికే రాములోరి తలంబ్రాలన్నీ ఊర్లలోకొచ్చి ప్రతి ఇంటికి చేరినాయి. అయితే ఇక 22 తారీఖు నాడు జరగబోయే రామ మందిర ప్రాణ ప్రతిష్టను దగ్గరికి పోయి చూద్దామనుకున్న తెలంగాణ వాళ్లకు రైల్వే శాఖ వాళ్ళు శుభవార్త చెప్పిర్రు. ఇక ఇప్పటికెంచే కాచిగూడ నుంచి ప్రతి శుక్రవారం రోజు నాడు 15,024 నంబర్ల 15024 నంబర్ గల యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైలును నడుపుతారట. అయితే ఈ రైలు ప్రతి గురువారం రాత్రి 11:40 యశ్వంత్పూర్లా బయలుదేరి శుక్రవారం ఉదయం 10:40 కాచిగూడ రైల్వే స్టేషన్ కు వస్తది. ఇక 10:50 మళ్ళా కాచిగూడల బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదికెంచి శనివారం సాయంత్రం 4:25 అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ పోయి ఆడికెంచి గోరఖ్పూర్ పోతది. అయితే గీ ముచ్చట ఇట్లుంటే ఇప్పుడు కొంతమంది సైబర్ బట్టేవాజగాళ్లకి గీ అయోధ్య రాములోరి గుడిని అడ్డుపెట్టుకొని కొన్ని దొంగ పనులు చేస్తురట. ఇక రామమందిరం ప్రారంభోత్సవ ఈవెంట్ కు పోనీకే VIP టికెట్లు కావాలనా అయితే గీ లింక్ మీద క్లిక్ చేయండి అని వాట్సాప్ లో మెసేజ్ పెడతారట. ఇక దాని మీద క్లిక్ చేస్తే ఎమ్మటే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ అయ్యి మీకు సంబంధించిన డేటా అట్లనే మీ బ్యాంకు వివరాలన్నీ మొత్తం దొంగల చేతికి పోయి మీ అకౌంట్లను ఖాళీ చేసే పని పెట్టుకుంటారని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చిండుల్లా. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండుర్రి. ఇక గసొంటికి ఏమొచ్చినా గాని పట్టించుకోకుర్రి. అయినా ఎవరు మీకు ఉత్తగా ఏది ఇయ్యరు అని తెలుసుకోండుల్లా. ఇక నిన్న మనం ఒక వార్త చెప్పుకున్నాం కదా, ఒక ఇద్దరు లవర్స్ కలిసి చైన్ స్నాచింగ్ చేసి దొరకకుండా వారిపోయిర్రు అని. గా ముచ్చటనే మళ్ళొకసారి పట్టుకొచ్చిననులా చూడుర్రి ఏందో. అయితే నిన్న మర్రిగూడలో ఇద్దరు లవర్స్ కలిసి చైన్ స్నాచింగ్ చేసి తప్పించుకున్నారని చెప్పినాం కదా. అయితే వాళ్ళు లవర్స్ కాదుల్లో. ఇక ఆయన చేతులతోని మెడల పుస్తలు కట్టించుకొని కాళ్లకు మెట్టెలు పెట్టించుకొని 7 అడుగులు నడిచిన సొంత భార్యనట. అయితే మరి పెళ్లి రోజు 7 అడుగులు వేసుకుంటా పంతులు చెప్పిన మంత్రాలు బగ్గ యాద పెట్టుకొని గిట్ల భర్తకు అన్ని విషయాలల్లా ఆయన అడుగుల అడుగు వేస్తానని ఇమానం తిన్న విషయం గట్టిగా గుర్తుపెట్టుకున్నదో ఏమో గాని ఇక మూతెవరి చేసే పనులల్లా గిట్ల సత్తిచ్చిందుల్లా. ఇక భార్య అంటే భర్తకు అన్ని విషయాలలో తోడు నీడలేకుండాలని అనుకున్నట్టున్నది కావచ్చు. అందుకే గిట్లా భర్తెమ్మటి పోయి దొంగతనానికి పోయినా ఈ భర్త దొంగ బాబు హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన వెంకటేష్ గిట్ల ఆయన భార్యను ఎమ్మటేసుకొని పోయి నిన్న సునీత మహిళను లిఫ్ట్ చేస్తామని బండెక్కించుకొని కండ్లల్ల కారం జల్లి మంగళసూత్రాన్ని ఎత్తుకపోయిర్రు. గప్పుడెగ్గి చేజింగ్ నడిచింది. అయితే ఎమ్మటే రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్, బండి నంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు ట్రేస్ చేసి పట్టుకొని ఇద్దరికి మళ్ళొకసారి స్టేషన్లో లగ్గం చేస్తే ఇంతకుముందు ఎక్కడెక్కడ దొంగ పనులు చేసిర్రో ఎట్లా వాటిని తాకట్టు పెట్టి పైసలు తెస్తారో అని చెప్పుకొచ్చిరట. పోలీసులకు తెలిసిన ఇంకో ముచ్చట ఏంది అంటే ఇద్దరు వ్యసనాలకు అలవాటు పడి గిట్ల దొంగతనాలు చేస్తుర్రని. అయితే ప్రతి మొగోని వెనక ఆడిదుంటది అంటే ఏమనుకున్నోళ్లకు గీమె కొత్త అర్థం చెప్పుకుంటా వాళ్ళ ఆయన అడుగు జాడలో నడుచుకుంటా ఇప్పుడు జైలు గోడల దాకా నడిచి ఉత్తమ భార్య అనిపించుకుంది పోర్రి. ఇక మొన్నటిదాకా గోవా టూర్లున్న మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఈసారి సికింద్రాబాద్ బోయిన్పల్లిలా చిన్న పోరళ్లతోని ఏమో చేస్తుండు. చూసొద్దాం పార్రి. ఇక మొన్న గోవాకు వాళ్ళ కార్పొరేటర్లను పట్టుకపోయి మస్తుగా చిల్లైన ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు ఇక గిట్లా సికింద్రాబాద్ బోయిన్పల్లిలా కనబడ్డాడుల్లా. సార్ కార్ దిగుడే లేటు అక్కడున్న పోరని చేతుల పతంగి తీసుకొని గిట్లా ఎగరేసుకుంటా అగో ఎవరికో డీల్సుత వేసి ఆ పతంగిని తెంపి మస్తు సంబరపడ్డాడు. ఇక అటెంక అక్కడ అల్ల బీఆర్ఎస్ నాయకుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని సురువు చేసి గిట్లా అందరి పోరగాండ్లకు పంచిండు సారు. ఇక చెప్పు సారు ఏంది సంగతి, గింత బిజీలో ఉండే మీరు గిట్ల టైం తిది ఎందుకు వచ్చిరు సారు? గత 15 సంవత్సరాల సంది కూడా ఈ పతంగులు అన్ని కూడా మాంజలు కానీ చర్కిలు కానీ ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తాడు మా టింకు గౌడ్. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లలకు మంచి
పతంగులు ఎగిరేయాలని బాగా ఫ్యాషన్ కాబట్టి సంక్రాంతి పండుగ ఆనవాయితీ ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఫ్రీగా మాంజా కానీ చెర్కీలు కానీ మరి పతంగులు కానీ ఫ్రీగా పంపిణీ చేస్తాడు. ఎంతమంది వస్తే అంతమంది పంపిణీ కార్యక్రమం చేస్తాడు. అదే వాళ్ళ యువ సంఘం అందరికీ కూడా ధన్యవాదాలు. ఇట్లనే ప్రతిసారి వస్తాడు, ప్రతిసారి పూజ చేస్తాడు, ప్రతిసారి నవరాత్రి పూజలు చేస్తాడు, గణపతి ఉత్సవాలు చేస్తాడు. ఈసారి తప్పకుండా కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నిలబడాలని కోరుకుంటున్నాను. ఆయన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అది సరే సారు, మొన్న గోవాకు పోయినావు కదా, గా ముచ్చట్లు చెప్పు సారు, ఎట్లా ఎంజాయ్ చేసినావో? గోవా ఏమంటే పోయినాము, మా కార్పొరేటర్లను అంతా ఫ్యామిలీతో పోయినాము. నేను కూడా ఫ్యామిలీతో పోయినా. చాలా మంచిగా అనిపించింది గోవాలో. అన్ని మంచిగా ప్యాలెస్ ఉంటెక్కినా, మంచిగా అండర్ వాటర్ సీ పోయినా, మంచిగా ఇది స్కూటీ నడిపించిన నీళ్ళ సముద్రంలో చాలా ఎంజాయ్ చేసినాం. అవు సారు, గింత ఏజ్ల సుత అంత గ్లామర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు సారు? కనిపిస్తున్నా ఇట్లా మెయింటైన్ చేస్తున్నాయా? అందరు కూడా నా లెక్క మెయింటైన్ చేయాలి. బాగా 3 పూటలు తిని నిమ్మడంగా వండుకుంటే కాదు. హెల్త్ అంటే చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ అ వెల్త్. వెల్త్ కాదు, వెల్త్ కంటే కూడా ఎక్కువ. హెల్త్ లేనిది ఏమీ లేదు జీవితంలో. నేను 71, ఇప్పటికి కూడా ఎంత స్మార్ట్ ఉన్నా చూసుకోండి. అవు సారు, మస్తు స్మార్ట్గా ఉన్నావు గాని ఇంతకు ఏం తిని ఇట్లా పెంచుకుంటున్నావు సారు నీ గ్లామర్? ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఇవి తింటే సరిపోతుంది మనకి. సారిగా ఆఖరి ప్రశ్న, ఈసారి మల్కాజ్గిరి ఎంపీగా ఎవరు నిలబడుతురు సారు మీ పార్టీకించి? ఎవరికి వస్తుందా? మా అధిష్టానం ఆదేశిస్తే నేనే నిలబడతా. ఓహో, నువ్వు సూపర్ సారు. ఇంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నావు అంటే ఆ టికెట్ మీకేనని మాకు అర్థమైంది సారు. చంద్రబాబు ఇంటికి పోయిన షర్మిల రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పిండట యాదిలా. ఊర్లకు పోనీకే జనాల తండ్లాట, 2 రాష్ట్రాలలో రోడ్లన్నీ రద్దయినట. ఒకటే దెబ్బల చేస్తదట రైతు రుణమాఫీ, ఆదుకుంటారట బ్యాంకు ఖాతాలో వేసి. హరీష్ రావు సార్ ఆడిండు వాలీబాలు, ఆటో వాళ్ళ కోసం చేస్తాడట అసెంబ్లీల వారు. భర్త ఎమ్మటి నీడ లెక్క నడిచింది, ఆడోళ్ళ మెడల బంగారం దోషింది. ఇగి ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.